హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ రావ్ చిట్కా. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అంతకన్నా ముందు షేర్ కూడా చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే చికెన్తో రెసిపీ. సో ఏంటి అది అంటే, చికెన్తో రెస్టారెంట్స్కి వెళ్ళి తిన్నప్పుడు మనం చికెన్ అబ్బా చాలా బాగా చేశారు, సూపర్ ఉంది, మనకు రావట్లేదు అని అనుకుంటా ఉంటాం కదా. సో అదండి మ్యాటర్, రెస్టారెంట్ స్టైల్ స్మోకీ బటర్ చికెన్. సో అది ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను, చూసేయండి. దీనికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనం బటర్ వేసుకోవాలి. సో అలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనం బటర్ వేసుకుని ఆనియన్స్, టమాటో అండ్ బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుని దాన్ని అలా ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న అలా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది ఒక సైడ్కి పెట్టేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం కొంచెం బటర్ వేసుకోవాలి. సో చూసారు కదా, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు దాని మీద ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, బటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం చికెన్ తీసుకుని ఆ చికెన్ని దాంట్లో వేసుకోవాలి. చూసారు కదా, బటర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు దాంట్లో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. సో చికెన్ మనం మొత్తం కుక్ చేసుకోకూడదు, హాఫ్గా కొంచెం ఒక 3/4 వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో అలా ఒకసారి వేసేసుకుని ఒకసారి మొత్తం తిప్పేసుకుని ఆ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయేదాకా కొంచెం మనం అలా చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, అలా మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ అలా చికెన్ బాయిల్ అయిపోతుంది. సో చూసారు కదా, హాఫ్ కుక్ అయిన తర్వాత మనం దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడే వేసుకోవటం వల్ల మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ చికెన్ పీసెస్కి బాగా పడుతుంది కాబట్టి వేసేసుకున్నాం అనమాట. సో చూసారు కదా, అలా వాటర్ అంతా అయిపోయింది కదా, కొంచెం వాటర్ ఉంది. సో కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు. సో అలా హాఫ్ కుక్ చేసుకుని దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బొగ్గు ఉంటుంది కదండి, బొగ్గుని కొంచెం కాల్చేసుకుని దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. మిడిల్లో ప్లేస్ చేసుకుని దాంట్లో కొంచెం బటర్ వేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టుకోవటం వల్ల ఆ చికెన్ పీసెస్కి ఈ స్మోకీ అనేది మొత్తం చికెన్ పీసెస్కి పట్టేస్తుంది, మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి మనం అట్లా పెట్టుకుని దాన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకోవటం వల్ల ఆ స్మోక్ ఆ చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టేస్తుంది. చూసారు కదండి, అలా కొంచెం వేసేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ దాన్ని అట్లా వదిలేసేయాలన్నమాట. సో 5 మినిట్స్ తర్వాత మనం ఏదైతే వేసుకున్నామో చూసారు కదా, స్మోక్ కూడా పోయింది, అదంతా కుక్ అయిపోయింది. కాబట్టి అది తీసేసి ఆ గిన్నె తీసేసి మనం ఇప్పుడు ఆ చికెన్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు ఆ చికెన్ తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ఇంకో బౌల్ తీసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ సపరేట్గా ఇప్పుడు చికెన్ కర్రీ కుక్ చేయడానికి మనం ఒక బౌల్ అనేది తీసుకుని పెట్టుకోవాలి. సో చూసారు కదా, బౌల్ పెట్టుకున్న ఇప్పుడు దీంట్లో మనం బటర్ వేసుకోవాలి. సో ఆ బటర్ కొంచెం కరిగిన తర్వాత మనం చూసారు కదా, ఆ బటర్ కొంచెం కరిగిపోయింది. సో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, బిర్యానీ మసాలాలు అండ్ ఆనియన్స్, టమాటో అండ్ ఒక 2 పచ్చిమిర్చి. సో అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అండ్ క్యాష్యూస్ ఆల్సో. సో అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి తిప్పేసేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. చికెన్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. సో చూసారు కదా, చికెన్ వేసేసుకుంటున్నాను దాంట్లో. సో చికెన్ కూడా వేసేసుకుని ఒక్కసారి దాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని పెట్టుకోవాలి.
చూస్తారు కదా, రెస్టారెంట్ స్టైల్లో మనం స్మోకీ చికెన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ వస్తుంది, రెస్టారెంట్ టేస్ట్ కూడా మనకి వస్తుంది. కాబట్టి చికెన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఇది నాన్స్లో తింటే అండ్ చపాతీస్ కానీ నాన్స్లో కానీ సూపర్ ఉంటుందండి. సో చూసారు కదా, అలా ఒక్కసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి చూసుకుని, చూసారు కదండి కుక్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఓకే, సాల్ట్ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొంచెం పసుపు, టర్మరిక్ పౌడర్ కూడా కొంచెం దాంట్లో వేసుకోవాలి. సో దాని తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. సో మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో దాన్ని అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని ఒక 5 to 10 మినిట్స్ దాన్ని వదిలేసి మనం మూత పెట్టేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చూసారు కదండి చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. సో గరం మసాలా అండ్ చికెన్ మసాలా. సో గరం మసాలా వేసుకుని తర్వాత చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుని దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకోండి. సో క్లోజ్ చేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ అలా వదిలేస్తే చికెన్ అంతా ప్రిపేర్ అయిపోతుందండి. సో చూసారు కదా, ఈజీగా ఇంట్లోనే మనం టేస్టీగా చేసుకోవచ్చు. సో ఒక 5 మినిట్స్ అయినాక దాంట్లో కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర, సో చూసారు కదా చాపుడు కొత్తిమీర కూడా మనం దాంట్లో వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని దానికి మనం లిడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దాని మీద కొంచెం క్రీమ్ వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా ఎంత టెక్స్చర్ చక్కగా మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో చికెన్ అలాంటి టెక్స్చర్ అనేది మనకి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం బొగ్గుల్ని కాల్చుకుని ఒక బౌల్లో వేసుకుని ఆ బౌల్ని మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. సో చూసారు కదా అది స్మోకీ వస్తుంది. దాంట్లో కొంచెం మనం బటర్ వేసుకుంటే చూసారా ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేటప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసుకుని 5 మినిట్స్ వదిలేసేయాలి. చూసారు కదా 5 మినిట్స్ తర్వాత ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా పోయింది కదా. ఆ ఫ్లేవర్ అంతా ఆ ఆవిరి అనేది ఆ చికెన్కి ఆ కర్రీకి మొత్తం పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం కాలింది నాకు. సో ఆ బౌల్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో బౌల్ తీసుకుని పక్కన పెట్టేసినాక ఒక్కసారి మనం మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దానిపైన కొంచెం కొత్తిమీర జల్లేసుకుని కొంచెం క్రీమీ వేసేసుకుంటే మన ఫ్రెష్ క్రీమ్ ఏదైతే ఉందో అది కొంచెం పైన నుంచి వేసేసుకుంటే చక్కగా రెస్టారెంట్ స్టైల్ స్మోకీ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో అండి. చూసేసారు కదా స్మోకీ బటర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. సో మీరు కూడా చేసుకుని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మంచి రెసిపీస్తో మంచి బ్యూటీ టిప్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.